హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన లాస్ట్ సెషన్ అండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్ యొక్క లాస్ట్ సెషన్. దీన్ని ముందు సెషన్లో మనం ఏం తీసుకున్నామండి, గాజ్లా అంటే ఏంటి డెఫినేషన్ తీసుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై గాజ్లా? ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi through any closed surface which is equal to 1 by epsilon naught times of net charge which is enclosed by the closed surface. I am repeating again. What is Gauss law? The total electric flux phi through any closed surface which is equal to 1 by epsilon naught times the net charge q enclosed by the closed surface. So this is the equation. Phi is equal to 1 by epsilon naught into q. So where it applicable for any closed surfaces, any size and any shape, and also it is a relation between electric field and charge, and this is the law which is valid for stationary charges as well as rapidly moving charges, and also this Gauss law is valid until Coulomb's law valid. అంటే ఏంటంటే Coulomb's law valid అయిన అన్ని కేసెస్లోనూ Gauss law అనేది వ్యాలిడ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి, అంటే Gauss law యొక్క అప్లికేషన్స్ అనేది ఈ సెషన్లో చెప్తాను. అప్లికేషన్స్ ఆఫ్ Gauss law, ఇందులో మన 3 అప్లికేషన్స్ అండి. ఇన్ఫైనైట్ లాంగ్ వైర్, నెక్స్ట్ ఇన్ఫైనైట్ షీట్, నెక్స్ట్ స్పియర్. హాలో స్పియర్ కన్సిడర్ చేస్తామండి. దీన్నే షెల్ అని కూడా తీసుకోవచ్చు. హాలో స్పియర్ అంటే మధ్యలో ఏమీ లేకుండా స్పేస్ ఉండడం అనమాట. సో ఈ 3 అప్లికేషన్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. హౌ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూట్స్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఇందులో మనం 3 కేసెస్ చెప్పుకున్నాం. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కడండి? లెంత్ అనమాట. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై లెంత్. అదేవిధంగా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎస్, వేర్ ఎస్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా. అండ్ లాస్ట్ వన్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ which is equal to rho is equal to q by v, where v is the volume. ఈ 3 కండిషన్స్ ఈ అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి. ఈ 3 కండిషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? ఈ అప్లికేషన్ యూజ్ అవుతాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ Gauss law ఇన్ ఇన్ఫైనైట్ లాంగ్ వైర్. సో మనం ఇప్పుడు దేనికి డెరివేషన్ ఫైండ్ అవుట్ చేస్తామంటే intensity of electric field due to long wire, infinite long wire ఏదండి? ఇన్ఫైనైట్ ఇన్ ద సెన్స్ వైర్ తీసుకున్నాం విచ్ ఈజ్ హ్యావింగ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఇన్ఫైనైట్ ఈ డాట్స్ని ఇండికేట్ చేస్తుందంటే లాంగ్ వైర్ అంటే ఇన్ఫైనైట్ వైర్ ఇండికేట్ చేస్తున్నాను. ఇందులో నేను సర్టెన్ పార్ట్ తీసుకున్నాను. ఏబి ఈజ్ ద స్పెసిఫైడ్ పార్ట్ విచ్ ఈజ్ హ్యావింగ్ లెంత్ ఎల్, దాని యొక్క లెంత్ ఎల్ అనుకున్నాను. ఈ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ అనే డైరెక్షన్ ఎలా ఉంటుందండి? స్టార్టింగ్ టు ఇన్ఫినిటీ. ప్రతి పాయింట్కి తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క అవుట్లైన్ డ్రా చేస్తే సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. దీని యొక్క అవుట్లైన్ డ్రా చేస్తే ఎలా వస్తుంది? సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ r అవుతుందండి. బికాస్ ఇఫ్ ద లాంగ్ వైర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సెంటర్, ఆ లాంగ్ వైర్ని సెంటర్ అనుకుంటే ఆ సర్ఫేస్కి లాంగ్ వైర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అనుకోవచ్చు. సో కంప్లీట్గా ఇలాగ అవుతుంది, అంటే దాని యొక్క సర్కిల్ కింద బేస్ అవుతుందండి r డిస్టెన్స్. ఇక్కడ నేను ఒక పాయింట్ కన్సిడర్ చేశాను. ఈ సర్ఫేస్ మీద P అనే పాయింట్ కన్సిడర్ చేశాను. ఈ P అనే పాయింట్కి
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పిఎన్ పాయింట్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. నేను అప్పుడు ఫస్ట్ ఏం తీసుకోండి, ఒక లాంగ్ వైర్ తీసుకున్నాను, ఇన్ఫైనైట్ లాంగ్ వైర్ తీసుకున్నాను. దీంట్లో యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ, లీనియర్ యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ ఉంటుందండి. ఎందుకంటే చిన్న వైర్ కాబట్టి దాని యొక్క ఛార్జ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, లీనియర్గా ఉంటుంది. ఇందులో నేను ఏబి అనే సర్ఫేస్ కన్సిడర్ చేశాను. ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ గాజియన్ సర్ఫేస్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ గాజియన్ సర్ఫేస్. ఈ ఏబి అనేది ఏంటండి? క్లోజ్డ్ సర్ఫేస్, గాజియన్ సర్ఫేస్. నెక్స్ట్ దాని యొక్క లెంత్ ఎంత? ఏబి యొక్క లెంత్ ఎల్ అనుకున్నాం. దాని యొక్క రేడియస్ ఈ యాక్సిస్ నుంచి, అంటే ఈ వైర్ దగ్గర నుంచి ఈ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ ఎంత అండి? ఆర్ అనుకున్నాం. సిన్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దీస్ చార్జెస్ ఎట్ ఎండ్స్, intensity of cylindrical surface at both ends. రెండు ఎండ్స్ దగ్గర ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మన గాజ్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో రాస్తే కాస్ థీటా, ఈ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సర్ఫేస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సర్ఫేస్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉందండి? ఈ పాయింట్ దగ్గర ఉంది. ఎలా ఉంది? అవుట్ సైడ్, ఈ ఫర్ ఫ్రమ్ ద పాయింట్ టు అవుట్ సైడ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ సర్ఫేస్కి మనం బోత్ ఎండ్స్ దగ్గర తీసుకుని ఈ సర్ఫేస్కి, దీనికి ఇది ఎలా ఉందండి? 90 degrees. దీనికి ఇది ఎలా ఉంది? 90 degrees. సో యాంగిల్ ఎంత అండి ఇక్కడ? 90 degrees. సిన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఫై విల్ బి 0. అంటే రెండు ఎండ్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుందండి? 0 అవుతుంది. బికాస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దేనికి పర్పెండిక్యులర్? ఇంటెన్సిటీకి పర్పెండిక్యులర్. దీనికి ఇది 90 degrees, దీనికి ఇది 90 degrees. ఇక్కడ మనం పి అనే పాయింట్ దగ్గర ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ at point P. ఇప్పుడు ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P. ఈ పాయింట్ P దగ్గర తీసుకున్నప్పుడు ఫ్లక్స్ త్రూ ఈ పాయింట్ ఎలా తీసుకుందంటే ఇక్కడ ఒక సర్కిల్ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ అంటే రేడియస్ అంతా తీసుకుంటే సర్కిల్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ బయటికి వెళ్తే అది ఒక సర్కిల్ కింద ఫామ్ అవుతుంది. ఆ P అనే పాయింట్కి ఈ అనేది ప్యారల్గా ఉంది. ప్యారల్గా ఉందంటే థీటా వాల్యూ ఎంతండి? 0. కాస్ 0 1. అప్పుడు మ్యాక్సిమం వస్తుంది. where phi is equal to E into S, where phi is equal to E into S. మన ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది? పాయింట్ P దగ్గర. P దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ, ఈ అని ఇంటెన్సిటీ ఉంది, ఇంటూ ఎంత ఉందండి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr అండ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు సర్క్యులర్ సర్ఫేస్. So total surface area of a curved cylindrical surface is equal to 2πr into L. 2πr into L. Therefore, phi is equal to E into 2πrl. This is the first equation. మన డయాగ్రామ్ నుంచి వచ్చిన ఈక్వేషన్. మనం ఎలా యూజ్ చేస్తున్నాం? బై యూజింగ్ గాజియన్ సర్ఫేస్, బై యూజింగ్ గాజ్ లా. ఎలా యూజ్ చేసి వెరిఫై చేస్తున్నాం? గాజ్ లా యూజ్ చేసి ఇది వెరిఫై చేస్తున్నాం. ఏం వెరిఫై చేయాలి? గాజ్ లా వెరిఫై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. By using Gauss law, phi is equal to 1 by epsilon naught times of Q. And also I mentioned that it is having uniform linear charge density. ఈ వైర్కి ఏముందండి? యూనిఫామ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. బిఫోర్ కేస్ lambda is equal to Q by L. Q is equal to lambda L. ముందు కేసులో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో చెప్పానండి. మూడు ఫార్ములాస్, ల్యాండా వాల్యూ, సిగ్మా వాల్యూ, రో వాల్యూ. ఇక్కడ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎల్. ఇందులో మనం క్యూ వాల్యూ కావాలి, ఆ క్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫై ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times of delta L. లెట్ ఇట్ బి సెకండ్ ఈక్వేషన్. ఇందులో టూ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తే ఈ ఇంటూ 2πrl ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times into lambda L. L will get cancelled. నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ కావాలి. Electric field E is equal to lambda by 2 epsilon naught into R. And here the electric field is having the direction towards outside. So which is equal to normal to the point P.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందండి, పి అనే పాయింట్కి నార్మల్ డైరెక్షన్ ఉంది. దాన్ని యూనిట్ వెక్టర్ కింద కన్సిడర్ చేసుకుంటే ఎన్ క్యాప్, వేర్ ఎన్ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టర్, వేర్ ఎన్ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టర్. ఏదండి అది, రేడియల్ యూనిట్ వెక్టర్ విచ్ ఈజ్ నార్మల్ టు ద వై. దేనికి నార్మల్ అండి, ఈ వైకి నార్మల్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. Intensity E is equal to lambda by 2 pi epsilon naught r into n cap. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ ఇన్ఫినిట్ వర్క్ అండి. ఇదేంటండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినిట్ లాంగ్ వర్క్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది ఫస్ట్ కేస్ అండి, ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనం దేన్ని తీసుకున్నాం, వైర్ తీసుకున్నాం. ఇప్పుడు దేన్ని తీసుకోవాలంటే షీట్ తీసుకోవాలండి. దేన్ని తీసుకోవాలంటే ప్లేన్ షీట్. ఇంటెన్సిటీ డ్యూ టు దేన్ని తీసుకోవాలని చెప్పండి, ప్లేన్ షీట్. ఆ ప్లేన్ షీట్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అండి. డ్యూ టు యాన్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఇంటెన్సిటీ డ్యూ టు యాన్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్కి మనం ఇప్పుడు ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయాలి. సో హియర్ ఒక షీట్ తీసుకున్నాను, అందులో సర్టెన్ సర్ఫేస్ ఏరియా ఎస్ అనే సర్ఫేస్ ఏరియా తీసుకున్నాను. దీని యొక్క ఛార్జ్ యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇందులోని ఒక ఛార్జ్ నుంచి తీసుకుంటే సేమ్ ఇందాకలాగే ఈ ప్లస్ అనే ఛార్జ్ తీసుకుంటే డైరెక్షన్ ఎలా ఉంటుందండి, 3 డైరెక్షన్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ వస్తుంది. సిలిండ్రికల్ సర్ఫేస్ వస్తుంది. ఈ పాయింట్కి డైరెక్షన్ ఇది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. అది ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఇది. దీన్ని సెంటర్ కింద బేస్ చేసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఆర్ అని, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ మధ్య ఆర్ అని అనుకోవచ్చు. ఇక్కడ 3 డైరెక్షన్స్ చెప్పాను. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ వచ్చేసి ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అదే వై యాక్సిస్ డైరెక్షన్ వచ్చేసి సర్ఫేస్, వై యాక్సిస్ డైరెక్షన్ వచ్చి సర్ఫేస్. ఓకేనండి. సో ఇందులో మనం ఏం తీసుకుంటాం, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆల్రెడీ చెప్పాను. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై సర్ఫేస్ ఏరియా, ఛార్జ్ బై సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ చేసింది ఏంటంటే ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ తీసుకున్నాం, అందులో యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉంది. దాని యొక్క వాల్యూ ఎంత ఉంది, సిగ్మా. తర్వాత ఇందులో ఒక సిలిండ్రికల్ గాజియన్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇదిగో దిస్ ఈజ్ ద సిలిండ్రికల్ గాజియన్ సర్ఫేస్. దాని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ షీట్ టు ద రైట్ ఎండ్ ఈజ్ ఆర్ అండ్ ఫ్రమ్ ద ప్లేన్ షీట్ టు లెఫ్ట్ ఎండ్ ఈజ్ ఆర్. ప్లేన్ షీట్ దగ్గర నుంచి టోటల్ సర్ఫేస్ అనేది 2r అయింది. ఎలా అయిందంటే లెంత్ అనేది ఈక్వల్ అయింది, అందుకు 2r అయింది. ఇక్కడ రెండు సర్ఫేసెస్ అంటే ఇక్కడ ఈ ఇంటెన్సిటీ ఈ ప్లేన్ సర్ఫేస్కి 90 డిగ్రీస్లో ఉన్నాయి. ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ప్లేన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, ప్లేన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇప్పుడు ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్టికులర్ పాయింట్ దగ్గర ప్లేన్ మీద ఒక పర్టికులర్ పాయింట్ మీద కన్సిడర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ అనేది ఎలా ఉందండి, 90 డిగ్రీస్ ఉంది. సో ఏమవుతుంది ఇక్కడ 90 డిగ్రీస్. ముందు కేసు లాగే ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సేమ్ యాజ్ యూజువల్ బిఫోర్ కేస్. ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ కాస్ టీటా. Theta is equal to 90 degrees, phi is equal to 0 because cos 90 value 0, which is equal to before condition. Here the electric field E is perpendicular to the flat surface. Therefore, normal of curved surface both are right angles. దీని యొక్క సర్ఫేస్ అండి, దీని సర్ఫేస్ ఇది 90 డిగ్రీస్, దీనికి 90 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒక ప్లేన్ షీట్, ఒక ఫ్లాట్ సర్ఫేస్ గాజియన్ సర్ఫేస్ కన్సిడర్ చేసాం. ఈ షీట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అనుకున్నామండి, ఎస్. రైట్ హాఫ్ ఎస్, లెఫ్ట్ హాఫ్ కూడా ఎంత అండి, ఎస్. అప్పుడు ఏమవుతుంది, 2sకి ఈక్వల్ అవుతుంది. ఇఫ్ ఎస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్, ఇఫ్ ఎస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్, ఎస్ని ఏరియా ఆఫ్ ఫ్లాట్ సర్ఫేస్ అనుకుంటే దీని యొక్క సర్ఫేస్ అండి గాజియన్ సర్ఫేస్, గాజియన్
surface. If S is the area of flat surface of the Gaussian surface, the total flat area or plane area is 2s. Right half s, left half s. Total ఎంత అండి 2s. ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ phi ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్. ఇక్కడ డెల్టా ఎస్ బదులు ఏం రాస్తాం, 2s రాస్తాం. phi ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 2s. దట్ ఇట్ బి ఫస్ట్ ఈక్వేషన్. ఇది దేని బేస్ చేసి తీసుకుంటున్నాం అండి, గాజులో అప్లై చేయాలి. యాజ్ యూ నో దట్ గాజులో ఈజ్ ఈక్వల్ టు 1/epsilon టైమ్స్ ఆఫ్ క్యూ. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే phi ఈజ్ ఈక్వల్ టు 1/epsilon టైమ్స్ ఆఫ్ క్యూ. phi ఈజ్ ఈక్వల్ టు 1/epsilon టైమ్స్ ఆఫ్ యూ. ఇక్కడ మనం క్యూ వాల్యూ ఏం తీసుకోవాలి, వేర్ హియర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సర్ఫేస్ ఏరియాస్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సర్ఫేస్ ఏరియా ఎక్స్. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఎంతండి, 2s. దేర్ఫోర్ క్యూ బై 2s. Therefore, Q is equal to sigma into 2s. Q is equal to sigma into 2s. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే phi is equal to sigma into 2s by epsilon naught. That is the second equation. Sigma into 2s into 2s by epsilon naught. Surface area. Therefore, phi is equal to E into 2s, sorry, single s, sigma is equal to Q is equal to sigma s. Phi is equal to sigma s by epsilon naught. So దీని రెండు ఈక్వల్ చేస్తే 1 is equal to 2. E into 2s is equal to sigma s by epsilon naught. s cancel, మనకి E ఒకటి కాదు. E is equal to sigma by 2 epsilon. సారీ, ఇక్కడ ఈ కండిషన్లో 2s కాదండి, సింగిల్ s. ఎందుకంటే ఒక సర్ఫేస్గా తీసుకుంటున్నాం, యూనిఫామ్ సర్ఫేస్ కాబట్టి, సింగిల్ సర్ఫేస్ కాబట్టి s తీసుకుంటాం. చార్జ్ ఎన్క్లోజ్డ్ బై గాజియన్ సర్ఫేస్ Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా s. Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా s. Therefore, electric field due to an infinite plane sheet ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 epsilon naught. దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే నార్మల్ టు ద సర్ఫేస్. దాన్ని ఎన్క్యాప్ అనుకుంటాం. E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 epsilon naught ఇంటూ ఎన్క్యాప్. E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 epsilon naught ఇంటూ ఎన్క్యాప్. ఇక్కడ ఎన్క్యాప్ అనేది యూనిట్ వెక్టర్. దేనికి యూనిట్ వెక్టర్, ప్లేన్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్. ఆ థర్డ్ సర్ఫేస్ చూపించాం కదా, అది ఎన్క్యాప్ అనమాట, దాని యొక్క డైరెక్షన్. దిస్ ఈజ్ అబౌట్ ఇంటెన్సిటీ డ్యూ టు యాన్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఇక్కడ కండిషన్లో Q బై S. You have to remember Q by S, not Q by 2s. Q by 2s కాదు, Q by S. And last condition వచ్చేసి electrical field intensity. Due to charged spherical surface. Electric field intensity due to charged spherical surface. ఇక్కడ హాలో సర్ఫేస్ తీసుకున్నాం. హాలో సర్ఫేస్ అంటే ఏంటి, ఒక స్పియర్ తీసుకుంటే ఓన్లీ దాని యొక్క సర్ఫేస్ మీద మాత్రం ఉంటుంది హాలో సర్ఫేస్. ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయండి. కంప్లీట్ స్పియర్ తీసుకోవచ్చు, అదేవిధంగా హాలో సర్ఫేస్ ఇన్సైడ్ ద షెల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్సైడ్ షెల్ తీసుకున్నాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సర్ఫేస్. అంటే గాజు ఓన్లీ అవుటర్ సర్ఫేస్ మీద మాత్రం ఉంటాయి, లోపలంతా ఎంటీ స్పేస్ అండి. ఇదంతా ఏంటి, ఎంటీ స్పేస్. ఇందులో 3 కండిషన్స్ అండి. ఇందులో కండిషన్స్ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, if the charge placed outside the shell, case 1, point P outside the shell బయట ఉన్నప్పుడు, తర్వాత on the surface, point on the surface, ఇది case 2.
కేస్ 2 సర్ఫేస్ మీద ఉన్నప్పుడు. తర్వాత కేస్ 3 పాయింట్ inside the surface or inside the surface or shell. The first condition, very easy. ఒక స్పియర్ హాలో షెల్ తీసుకున్నాండి. దీని యొక్క రేడియస్ ఇక్కడ ఫ్రమ్ ద సెంటర్ గాజియన్ సర్ఫేస్, ఇది క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి ఆ సెంటర్ దగ్గర నుంచి దీని యొక్క రేడియస్ని నేను ఆర్ అని అనుకున్నాను ఇక్కడ వరకు. తర్వాత నేను పాయింట్ పి అనే పాయింట్ అవుటర్ సర్ఫేస్ దగ్గర తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ అనుకున్నాను. ఈయన యొక్క ఇంటెన్సిటీ అరౌండ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లోజ్డ్ సర్ఫేస్. సో ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ అని తీసుకున్నాం కాబట్టి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కన్సిడర్ చేయాలి. ఇక్కడ కూడా ఏం తీసుకుంటాం, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ విచ్ ఈజ్ యూనిఫామ్, దాన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం, సిగ్మా. లెట్ us కన్సిడర్ ఏ ఛార్జ్ కండక్టింగ్ స్పెరికల్ షెల్. నేను ఒక ఛార్జ్ స్పెరికల్ షెల్ కన్సిడర్ చేశాను. దాని యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అనుకున్నాను. దాని యొక్క రేడియస్ ఏమో క్యాపిటల్ అండి. నేను పి అనే పాయింట్ అవుటర్ స్పేస్ తీసుకున్నాను. అది స్మాలర్ డిస్టెన్స్లో ఉంది సెంటర్ దగ్గర నుంచి. సో ఈ రెండాటికి కామన్ సెంటర్ కాబట్టి దీని చుట్టూరు గాజియన్ స్పెరికల్ సర్ఫేస్ అనేది వస్తుంది. ఎంత డిస్టెన్స్లో, ఆర్ అనే డిస్టెన్స్లో. ఇప్పుడు ఇక్కడ గాజులో అప్లై చేయాలి. గాజులో మనకు తెలుసు φ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 క్యూబ్. φ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 క్యూబ్. లెట్ ఇట్ బి ఫస్ట్ ఈక్వేషన్. దీనికి φ ఈజ్ ఈక్వల్ టు 1/ε0/q తీసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేనికి కావాలి, సర్ఫేస్ ఆఫ్ ద ఛార్జ్. ఇక్కడ 2 సర్ఫేస్ ఉన్నాయి. ఫస్ట్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆర్, సెకండ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్. ఫస్ట్ ఈ పి అనే పాయింట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ సర్ఫేస్ ఏరియా తీసుకోండి. φ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఎస్. అంటే ఇంటెన్సిటీ ఇంటూ సర్ఫేస్ ఏరియా. ఒక స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 4πr². ఇక్కడ స్మాలర్ కాబట్టి r². therefore φ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr². ది సెకండ్ ఈక్వేషన్. ఈ ఈజ్ ఈక్వల్ టు 4πr². కానీ ఇక్కడ ఇంకొక ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఉంది. ఇక్కడ క్యూ అనే ఛార్జ్ ఎక్కడ ఉందండి, సర్ఫేస్ మీద ఉంది. దాని యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అని చెప్పుకున్నాం, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు q/s. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్. ఇక్కడ ఎస్ అంటే ఎంత అండి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ సర్ఫేస్ ఎంత, 4πR. 4πR². ఎందుకు, ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది కాబట్టి. లెట్ ఇట్ బి థర్డ్ ఈక్వేషన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బై యూజింగ్ 1 and 2 and 3 ఈ ఇంటూ 4πR². సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్లో క్యూ వాల్యూ సిగ్మా ఇంటూ 4πR² సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఏం మిగిలిందండి, ఇక్కడ 4π క్యాన్సిల్ అవి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యాపిటల్ R² బై స్మాల్ r² ε0. సిగ్మా క్యాపిటల్ R² బై స్మాల్ r² ε0. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యాపిటల్ R బై ఎప్సిలాన్ ఇంటూ స్మాల్ r². ఇందులో మన ఇక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆల్రెడీ తీసుకున్నాం. ఎంత, క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ 4π క్యాపిటల్ R². ఎక్కడ ఉంది, ఇక్కడ తీసుకున్నాం. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πR² సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πR² ఇంటూ r² బై ఎప్సిలాన్ r² క్యాన్సిల్. therefore E ఈజ్ ఈక్వల్ టు 1/4πR² క్యూబ్ బై r². ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఛార్జ్ ఈక్వేషన్. దేని ఈక్వేషన్, ఇంటెన్సిటీ ఆఫ్ ఛార్జ్. సో ఫర్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ద షెల్, ఒక షెల్ అవుట్ సైడ్ తీసుకుంటే సిస్టమ్ అనేది ఎలా ఉంటుందండి, విచ్ ఈజ్ లైక్ ద పాయింట్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్, అవుట్ ఆఫ్ ద సర్ఫేస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ద ఛార్జ్. అంటే ఆ ఛార్జ్ యొక్క ఇంటెన్సిటీకి ఈక్వల్ అవుతుందండి. ద ఛార్జ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్, బిహేవ్స్ యాజ్. అంటే ఛార్జ్ సెంటర్లో ఎలా ఉందో అక్కడ కూడా అలాగ ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే పాయింట్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు మన ఈ కండిషన్ కన్సిడర్ చేస్తే లెట్ ఇట్ బి ఫోర్త్ కండిషన్. ఈ కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్
కరెక్ట్గా సర్ఫేస్ ఏరియా మీద ఉన్నప్పుడు, సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఆర్ అనే రేడియస్ గాజియన్ సర్ఫేస్ది, పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం స్మాల్ సిన్స్ small r is equal to capital R. Since small r is equal to capital R, if from the fourth equation E is equal to sigma capital R square by epsilon naught R square. Small r is equal to capital R అయితే ఏమవుతుందండి, both will get cancelled, sigma by epsilon naught. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, sigma by epsilon naught. This is the equation for point on the surface మీద అయితే ఈక్వేషన్ E is equal to sigma by epsilon naught. ఇప్పుడు లాస్ట్ వన్ అంటే ఇన్సైడ్ ద షెల్ ఆర్ అనే డిస్టెన్స్ ఉంది, ఇక్కడెక్కడో పి అనే పాయింట్ తీసుకున్నాం, దీని గాజియన్ సర్ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్, దీని యొక్క రేడియస్ ఆర్ అండి, దీని యొక్క రేడియస్ ఆర్. ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఇన్సైడ్ ద సర్ఫేస్ అంటే లోపల ఎటువంటి ఛార్జ్ ఉండదు, లోపల ఏముందంటే ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో హియర్ at point P there is no charge. At point P Q is equal to 0. At point P Q is equal to 0. From this equation, ఈ ఈక్వేషన్ అనేది త్రూ అవుట్ ద సర్ఫేస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ తీసుకుంటే E is equal to 1/4πr². అదర్వైజ్ ఈ ఆర్ అనే దానికి మనం 5 వాల్యూ తీసుకుంటే E ఇంటూ ఎస్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr². ఈ స్ఫియర్కి r². మనం గాజులో అప్లై చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 1/epsilon naught ఇంటూ క్యూ. ఇక్కడ క్యూ వాల్యూ ఎంత అండి, 0. దెర్ఫోర్ ఈ ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు 1/epsilon naught ఇంటూ 0. ఎందుకు, ఇన్సైడ్ ద షెల్ దెర్ ఈజ్ నో ఛార్జ్, అందుకు 0. దెర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద థర్డ్ కండిషన్ ఆఫ్ ఛార్జ్ స్పెరికల్ స్పియర్ ఇన్సైడ్ ద షెల్. ఈ మూడు కండిషన్ని మనం బేస్ చేసి నేను చెప్పొచ్చు, అవుట్ సైడ్ ద షెల్ తీసుకుంటే దాని యొక్క ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు 1/4π epsilon naught ఇంటూ క్యూ బై r². అదర్వైజ్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై క్యాపిటల్ R² బై epsilon ఇంటూ స్మాల్ r² వస్తుంది. కరెక్ట్గా సర్ఫేస్ మీద తీసుకుంటే సిగ్మా బై epsilon naught, ఇన్సైడ్ ద షెల్ తీసుకుంటే 0. దీస్ ఆర్ ద త్రీ కండిషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ డ్యూ టు చార్జ్ కండక్టింగ్ షెల్ అట్ ఇన్సైడ్ ద షెల్, ఆన్ ద సర్ఫేస్ అండ్ అవుట్ సైడ్ ద షెల్. ఈ మూడు కండిషన్స్. సో దీంతో మన ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే ఫీల్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయిందండి. ఈరోజు చెప్పిన లెసన్ వచ్చేసి యాక్చువల్గా అప్లికేషన్ ఆఫ్ గాజియన్ సర్ఫేస్ అనేది మనకి కోవిడ్లో రెడ్యూస్ చేసిన 30% సిలబస్లో ఈరోజు చెప్పిన సెషన్ అప్లికేషన్స్ అనేది తీసేసాడండి. అంటే ఈ సెషను అవుట్ ఆఫ్ ద సిలబస్, అంటే ప్రజెంట్ ఈ ఇయర్కి అవుట్ ఆఫ్ ద సిలబస్, కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్, అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.